సార్ ఇప్పుడు చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి చాలామంది కూటమి పార్టీలు చేయడానికి రెడీగా ఉంటున్నారు. ఇప్పుడు కొంతమంది కార్యకర్తల ఆవేదన ఇలా చేర్చుకోవడం కరెక్ట్ సార్. మీకు ఇప్పుడు చాలా మంది గేట్లు తిట్టి రెడీగా ఉన్నారండి, కానీ వాళ్ళు ఉండరు, దీంట్లో ఉండరండి. ఓకే, ఇప్పుడు జాయిన్ అయిన ఉన్నారు, చాలా మంది వైసీపీ వచ్చారు, వాళ్ళు ఉండరండి. పార్టీ కోసం మేము పార్టీలు అలాగ ఉన్నాం. అవును, చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ఆపద వచ్చింది సరే మీరు ఉన్న అరెకరం అమ్ముకోండి, పావు ఎకరం అమ్ముకోండి, పార్టీ కోసం నిలబడ్డాం. వైసీపీలో గత 5 సంవత్సరాలు వైసీపీ మమ్మల్ని బెదిరేసినా చిచ్చి హోదలుగా అన్నాం. మేము బెదర్లా పైసలు పెట్టుకో తెల్లారి గంటలు 12 గంటలకు అర్ధరాత్రి గంటలు మమ్మల్ని పెళ్ళం పక్కల నుంచి అరెస్ట్ చేసిన మేము ఆయన భయపడలా. వైసీపీ మేము డబ్బా ఎత్తున్నాం, గవర్నమెంట్ మాది వచ్చేది, గవర్నమెంట్ మాదే చూసుకున్నాడు. ప్రజల్లో మేము చెప్పుకుంటూ వెళ్ళాం, ప్రజలు అదే తీర్పిచ్చారు. నిజమైన టీడీపీ కార్యకర్తలు కూడా మీరు మనం ఒకటే సార్, టీడీపీ నిజమైన కార్యకర్తలకి పదవులు ఇచ్చి వచ్చిన వాళ్ళు జాయిన్ చేసుకుని దొడ్లో కట్టేసి నెక్స్ట్ వద్దామంటే ఆడ ఉండగలడా ఉండలేడు, ఎలక్షన్ గెలుస్తుంది. ఇప్పుడు మన దగ్గరికి వచ్చేసి పదవులు అనుభవించి మళ్ళీ అమ్మే ఎలక్షన్ రాగానే గాలెట్టి వాళ్ళ నమ్మకం లేదు సార్. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది నాయకులు టీడీపీలోకో జనసేనలోకో బీజేపీ పార్టీలోకో జంప్ అవుతా ఉన్నారు. ఇది చాలా సర్వసాధారణం. ఎందుకంటే గెలిచిన తర్వాత ఓడిపోయిన పార్టీ వాళ్ళు గెలిచిన పార్టీలో చేరడం కోసం రంగం సిద్ధం చేసుకుంటారు, జంపింగ్లు జపాంగ్లు జరగడం ఇది చాలా సర్వసాధారణం. ఎందుకంటే నాణ్యానికి 2 కోణాలు మనం చూడాలి. ఎందుకంటే ఇప్పుడు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎక్స్పెషల్లీ వీళ్ళు చేసినటువంటి దౌర్జన్యాల అరాచకాలు అన్నీ ఇన్ని కాదు. అయితే ఇందులో నాణ్యానికి 2 కోణాలు చూడాలి అనేది. ఎందుకంటే ఒక మనిషి మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు. ఒక మనిషి మంచి చేసి పార్టీలో జాయిన్ అవ్వచ్చు, ఒక మనిషి చెడు చేస్తూనే ఉంటాడు, మళ్ళీ టీడీపీ పార్టీలోకో ఇలా జనసేన పార్టీలోకి వచ్చేస్తాడు. సో చెడు చేసే వాళ్ళని మనం చాలా దూరంగా పెట్టుకుంటాం మంచిది. మంచి చేసిన వాడు ఆ పార్టీలో ఉన్నా ఈ పార్టీలో ఉన్నా మంచిగానే ఉంటాడు తప్ప మనం అందుకే నాణ్యానికి 2 కోణాలు చూడాలనేది. ఇప్పుడు ఎవరు ఎలాంటి వాళ్ళు వచ్చిన ప్రవర్తన మారొచ్చేమో. చంద్రబాబు నాయుడు గారు చేర్చుకుంటున్నారంటే చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెడతారు, అదొకటి గమనించాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆషామాషా వ్యక్తి కాదు. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలు ఆయన హై లెవెల్లో ఉంటాయి. ఎందుకంటే ప్రతి విషయాన్ని చాలా కూలంకుశంగా పరిశీలించి ఇతన్ని పార్టీలోకి తీసుకోవాలా తీసుకోకూడదా, అసలు ఇలాంటి వాళ్ళతో పార్టీకి ఏమైనా ఉపయోగం ఉందా, లేదంటే వీళ్ళ వల్ల పార్టీకి ఏమైనా ప్రమాదం ఉందా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 1కి 2 సార్లు ఆలోచించి ఏదైనా విషయాన్ని జారీ చేస్తారు. సో ఇలాంటి తరుణంలో చాలా మంది కార్యకర్తలు ఆవేదనతో చెందుతా ఉన్నారు. టీడీపీ కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లో అధైర్యపడవద్దు. ఎందుకంటే గతంలో వాళ్ళు మనకి అట్టు పెడితే మన చంద్రబాబు నాయుడు అట్టున్నర పెడదామని చెప్పి ఎన్నికల టైంలో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైంది, వాళ్ళు కక్ష సాధింపు రాజకీయాలు చేశారని చెప్పి మనం కక్ష సాధింపు రాజకీయాలు చేయొద్దు. మనం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం, మన ప్రజలకు సేవ చేద్దాం. ప్రతి ఒక్కరిని మన మీద ఎవరైతే దౌర్జన్యాలు చేశారో అరాజకీయాలు చేశారో వాళ్ళు చట్టపరంగా శిక్షిద్దాం. సో మనం ఎవరికి హాని తలపెట్టొద్దు, మన పని మనం చేసుకుంటూ పోదామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటకి ప్రతి కార్యకర్తలు కట్టుబడి తమ యొక్క జీవితాన్ని కొనసాగిస్తా ఉన్నారు. సో ఇక్కడ జరిగిన అంశం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు చాలా మంది టీడీపీ పార్టీలోకి జాయిన్ అవడానికి వస్తా ఉన్నారు. పార్టీ వాళ్ళు కూడా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నారు. ఎన్నాళ్ళు మేము పార్టీలో ఉన్న వాళ్ళకి మాకు ఏ పదవులు లేవు, ఏమీ లేదు అంటే పార్టీలో ఉన్న వాళ్ళకి ఏమి ఇవ్వరా, ఎంత కష్టపడిన వాళ్ళకి అని చెప్పి కార్యకర్తలు కాస్త అసహనం వ్యక్తం అవుతా ఉంది. ఎస్, ఇది 100% రైట్. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎవరిని విడిచిపెట్టే మనిషి అయితే కాదు. బాగా ఆలోచించండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి కార్యకర్తలే బలం. టీడీపీ పార్టీ అంటేనే కార్యకర్తలకి చంద్రబాబు నాయుడు గారు పెద్దపీట వేస్తారు. ఇది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎవరెవరో బయట 100 రకాలుగా బురద జల్లే రాజకీయాలు చేస్తారు, అవన్నీ పట్టేసుకొని ఇదే నిజం చంద్రబాబు నాయుడు గారు ఎలా చేస్తాం ఏంటని చెప్పి ఆయన అన్నట్టు క్రియేట్ చేసి చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మన కార్యకర్తలుగా మనం అర్థం చేసుకోవాలా. ఈరోజు జనసేన పార్టీ వాళ్ళు కూడా తన క్యాడర్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం కోసం కొత్త జాయిన్ చేసుకుంటూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కూడా ఆషామాషా వ్యక్తి కాదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు గతంలో పవన్ కళ్యాణ్ మీరు ఎంత దారుణంగా విస్తృత స్థాయిలో విరుచుకుపడ్డారో పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. అయినా సరే కొంతమందిని పార్టీలోకి ఆహ్వానించుకుంటున్నారంటే కాస్త అక్కడ ఆలోచించండి. అందుకే ఎప్పుడైనా చెప్పేది నాణ్యాలకి 2 కోణాలు చూడాలి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ చెడ్డోళ్ళు అనడం కరెక్ట్ కాదు. ఉన్నారు అక్కడప్పుడు కొడాల నాని ఉన్నాడు, వల్లభనేని వంశీ ఉన్నాడు, తర్వాత ఈ పేర్ని నాని ఉన్నాడు. సో ఇలాంటి కొంతమంది ఉన్నారు. ఇలాంటి వారు ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ ఇంట్లో వాళ్ళ పట్ల, పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ ఇంట్లో వాళ్ళ పట్ల ఎంత దారుణంగా మాట్లాడారో, ఎంత అవహేళన చేసుకుంటూ మాట్లాడారో
సో ఇలాంటి వారిని పార్టీలో తీసుకోవడం కరెక్ట్ కాదు. అంతేకాకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఈ కార్యకర్తలు పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కాదు. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ని చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కోసం చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవుతున్నారని చెప్పి రోడ్డు మీదకి వచ్చినటువంటి కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి ఎంత దారుణంగా ఇబ్బంది పెట్టారో మనం స్వయంగా గతంలో చూసాం. ప్రతి కార్యకర్త మీద కేసులు బనాయించారు. ఎవరైనా ఇలా ప్రశ్నించి మాట్లాడితే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో వేసారు. సో ఇలా అన్ని చంద్రబాబు నాయుడు ఎలా మర్చిపోతారు అనుకున్నారు? ఒక నీతిపరుణ్ణి, ఒక నిజాయితీ పరుని తీసుకెళ్లి జైల్లో పెట్టారు కదా. ఈ రోజున కోర్టులు కూడా దీంట్లో ఎటువంటి తప్పు లేదు, ఇలా చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమీ లేదు, కావాలని చెప్పి స్కిల్ డెవలప్మెంట్ కేసులు ఇరికించారని చెప్పి కోర్టులు కూడా తీర్పిస్తున్న టైంలో ఇలాంటి దారుణమైనటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని ఎలా విడిచిపెడతారనుకుంటున్నారు? ఆలోచించాలి కదా. ఇప్పుడు పార్టీలో చేరుతున్నారంటే అతను మంచోడా కాదా? ఎందుకంటే కొంత ఉంటదే వైఎస్ఆర్సీపీ పార్టీలోనే కాస్త పార్టీకి చిరాగ్గా ఉన్న టైంలో కూడా కొంతమంది జారుతా ఉన్నారు. కానీ వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించండి, వాళ్ళు మంచోళ్ళా కాదా? గతంలో వాళ్ళకి మన మీద వాళ్ళ మీద మనకేమైనా ఉన్నాయా? జేర్ని వాడుకు గతంలో ఏమైనా ఉన్నాయా కాస్త పార్టీ కూడా ఇన్ఫార్మ్ చేయండి. సో మీరు ఒకసారి ఆలోచించి ఇప్పుడు కార్యకర్త గురించి తెలుసు. ఇప్పుడు ఏదైనా వచ్చి ఒక వ్యక్తి జాయిన్ అవుతున్నాడంటే పూర్తి బయోడేటా తెలుసుకోకుండా ఎలా జాయిన్ చేయరు కదా. సో అన్నీ తెలుసుకునే జాయిన్ చేస్తారు. సో అలాంటి టైంలో ఎందుకంటే జంపింగ్లు సర్వసాధారణం, ఒకసారి గుర్తుపెట్టుకోండి. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాస్త ఆలోచించి జాయిన్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ పార్టీకి చాలా ఇంపార్టెంట్ వాళ్ళు కార్యకర్తలే. ఇలాంటి కార్యకర్త కనుక పార్టీకి దూరం అయితే పార్టీకి ప్రమాదం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గతంలో మొన్న ప్రెస్ మీట్లో ఏమంటున్నాడు, నేను 1.0లో కార్యకర్తలు సరిగ్గా పట్టించుకోవాలా, ఇప్పుడు 2.0 స్టార్ట్ చేస్తున్నా, 2.0లో నాకు మొత్తం కార్యకర్తలే నా బలం, కార్యకర్తలే నా గుండెకాయ, కార్యకర్తల కోసం ఏదైనా చేస్తా, నా వెంట్రుక కూడా పేకలేరు, మీ కార్యకర్తని సపోర్ట్ ఉంటానని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి తప్పేంటి? కార్యకర్తలు పక్కన పెట్టాడని చెప్పి తెలుసుకున్నాడు, రిలీజ్ అయ్యాడు. ఈరోజు నా చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాల పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాల పార్టీ నడుపుతున్నారంటే కార్యకర్తలు పెద్దపీట వేయబట్టే కదా. మరి కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారు పక్కన పెడతారని చెప్పి ఎందుకు అనుకుంటున్నారు? ఈరోజు ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచించాలా. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారం ప్రతి కార్యకర్తకే అండగా ఉంటారు. ఏది అయినా సరే, ఏది ఏమైనప్పటికీ అన్న మాట నిలబెట్టుకుంటారు. ప్రతి కార్యకర్తకి చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తారు. ఈ రోజున టీడీపీ మెంబర్షిప్ ఎందుకు తీసుకుంటారు మీరు? ఒకసారి ఆలోచించండి. టీడీపీ మెంబర్షిప్ ద్వారా మీకు ఏ కష్టం వచ్చినా నేనున్నాను అని చెప్పి చంద్రబాబు నాయుడు భరోసా ఎందుకు ఇస్తా ఉన్నారు? 100 రూపాయలు అని చెప్పి మనం మెంబర్షిప్ తీసుకుంటాం కదా. ఆ 100 రూపాయల మెంబర్షిప్ ద్వారా రేపు రాబోయే రోజులు నీకు ఏ కష్టం వచ్చినా సరే నేను అండగా ఉంటానని చెప్పి ప్రజల దగ్గర నుంచి కార్యకర్తలకు వరకు ఈ టీడీపీ మెంబర్షిప్ ద్వారా అంతమందికి చంద్రబాబు నాయుడు ఎలా హామీ ఇవ్వగలుగుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తల మీద పెట్టుకున్న నమ్మకం. సో మనం కూడా అదే నమ్మకంతో ఉండాలి. ఎందుకంటే ఎవరెవరు ఏదన్నా సరే కాస్త పట్టించుకోవద్దు, మన పని మనం చేసుకుంటూ పోతాం. చంద్రబాబు నాయుడు గారు మోసం చేసే మనిషి అయితే కాదు, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారు. ఎందుకంటే పార్టీ కార్యకర్తకే ఈ కష్టం వస్తే ముందుండే మనుషులు నారావారి ఫ్యామిలీ. ఈరోజు నారా లోకేష్ గారు కూడా ఏ కష్టం వచ్చినా సరే ఆయన దగ్గరికి వెళ్తున్నప్పుడు వెంటనే కార్యకర్త కష్టం వచ్చిందని తెలిస్తే ఎందుకు ముందుకే వస్తా ఉన్నారు? ఈరోజు నీ కష్టం వచ్చినా రేపు నా కష్టం వచ్చినా పార్టీ అనేది ఖచ్చితంగా అండగా ఉంటుంది, ఇది గుర్తుపెట్టేసుకోండి. కానీ వైసీపీ వాళ్ళు జాయిన్ అవుతున్నారంటే కాస్త ఆలోచించండి. ఆలోచించి దాన్ని బట్టి సరైన నిర్ణయం తీసుకోండి తప్ప మీరు వాళ్ళు జాయిన్ అవుతారని చెప్పి మీరు ఏదో స్వయంగా క్రియేట్ చేసుకొని దయచేసి పార్టీకి దూరం అవద్దు. అది మీకు ప్రమాదం, పార్టీకి కూడా ప్రమాదం. కాస్త ఆలోచించుకోండి.